జీవితాన్ని జీవించాలా? గుండెల్లోంచి రావాలి నీకు. రండి, వినండి, రక్షణ పొందండి. జేజీఎం పాస్టర్స్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు రక్షణ సువార్త మహోత్సవములు తేదీలు 2024 ఏప్రిల్ 16, 17 అనగా మంగళ బుధవారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం ఎస్పీజీ గ్రౌండ్స్ నందు, నంద్యాల. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం శ్యామ్ గారు, 2 అంచుల ఖడ్గం, నిరీక్షణ టీవీ వర్తమానికులు, గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. బ్రదర్ జాషువా గరికి గారు, సువార్త గాయకులు, ఏలూరు. సభల కన్వీనర్ బ్రదర్ నెహెమ్యా గారు. సెల్ నంబర్ 9392000273 మరియు 9392000274. ప్రేమతో ఆహ్వానించువారు బేతేలు ప్రార్థన మందిర విశ్వాసులు, గోపాలపురం మరియు ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్స్, నంద్యాల. అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఈ సంవత్సరం కొండనయ్యా, లేదు నరికేద్దాం, లేదయ్యా దొక్క సంవత్సరం అవకాశమే. అంటే తోటమాలి ఎవరిక్కడ? దైవజనుడు. అంటే గుర్తుపెట్టుకోండి, బయట ఉన్న చెట్టుని ఎవడైనా పీకేయగలడు, బయట ఉన్న చెట్టుని ఎవడ పడతాడు నరికెళ్ళిపోగలడు. కానీ ద్రాక్ష తోటలో ఉన్న చెట్టును నరకాలి అని అంటే ఎవరు పర్మిషన్ కావాలి తెలుసా? తోటమాలి పర్మిషన్ కావాలి. ఎవరు పర్మిషను? అంటే బయట ఉన్న వ్యక్తికి లోపలికి తేడా, బయట ఉన్నవాడు ఈజీగా నశించిపోవచ్చు. కానీ దేవుని మందిరంలో ఉన్నవాడు,
ద్రాక్ష తోట అనుభవంలో ఉన్నవాడు, దేవుని మందిరం అనే ద్రాక్ష తోటలో ఉన్నవాడిని ఏదైనా చెయ్యాలంటే ముందు పర్మిషన్ దేవుడు ఎక్కడ తీసుకోవాలి తెలుసా? తోటమాలైన దైవజనుడు దగ్గర. అందుకే నీ కొరకు ప్రార్థించే దైవజనుడు ఉంటే నీకు క్షేమం, నీ కుటుంబానికి. అందుకే వేకుజామున లేచి చేతులు ఎత్తి గంటల తరబడి సంఘ బిడ్డల కొరకు దైవజనుడు ఎందుకు ప్రార్థన చేస్తాడు అని అంటే, దేవా తెలుసో తెలియకో తప్పు చేశారేమో, నా బిడ్డలు ఎక్కడైనా తప్పు చేస్తే క్షమించయ్యా. యోబు అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడు అంట, దేవా నా బిడ్డలు ఎక్కడైనా తప్పు చేస్తుంటే నా మొహం చూసి వాళ్ళని ఏం చేయి. అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడు. అందుకే దైవజనుడిగా వేకుజామున లేచి ఎందుకు ప్రతి సంఘ బిడ్డల కొరకు, దేశ క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేస్తాం అని అంటే, ఆ భారం ఎవరికి ఉండాలా? ఒక దైవజనుడికి ఉండాలా. తోటమాలికి అదే ఉంది. అలనాడు మోషేకి కూడా అదే ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసేసరికి సరే నువ్వే చూడు అన్నాడు దేవుడు. పైనుంచి మోషే గారి కిందకు వచ్చాడు. మోషే గారి కిందకు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడికి కనబడింది, మరి మోషే కనబడదుగా? కనబడద్దా? ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. మోషేకి ఏం తెలియదుగా, కిందకు వచ్చాడు. మొత్తం మీద శిక్ష అయితే ఆపగలిగాడు. శిక్ష ఏం చేయగలిగాడు? ఆపగలిగాడు. కిందకు వచ్చాడు. కిందకు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బా సూపరో మందు, ఇంకా మామూలుగా లేదు, పొరులుతుంది మందులు మొత్తం. అదంతా ప్రవాహంలాగా మంచినీళ్ళలాగా అలా వీళ్ళు పిల్లకాలంలాగా వెళ్తుందే బహుశా నేను అనుకుంటాను. ఎందుకని తాగేసి ఎక్కువైపోయి నెత్తి మీద కూడా పోసేసుకుంటారు కొంతమంది. అవునా కదా? న్యూ ఇయర్కి చూడాలండి, నూతన సంవత్సరాన్ని తాగేసి నెత్తి మీద నుంచి పోసేసుకుని పొంగించేసి దాంట్లో పడి పిల్ల పందిలాగా దొరుకుతూ ఉంటారు. నిజమేనండి, పిల్ల పందిలా దాంట్లో పొద్దున్న లేచి, అరే రాత్రి ఎక్కడున్నాను పొద్దున్న చూసి, చీ ఇక్కడున్నానా, వీడి మీద వీడికి ఆశయం వేస్తుంది. పందిలాగా రాత్రి అంతా అక్కడే దూరలో వాంతి చేసుకుని ఆ వాంతిలో దూరలో దరిద్రం అది. వాడికి అర్థం కాదు. వీళ్ళు కూడా తాగేసి మీద నుంచి పోసేసుకుని, తాగేసిన తర్వాత ఆడి ఇష్టం మీద నుంచి పోసుకుంటాడు, ఇంకో నోటి మీద పోస్తాడు, ఇంకో నెత్తి మీద పోస్తాడు, ఆడి ఇష్టం. ఇంకా ఆడు అంటాడు, ఈ విచిత్రం తెలుసా, తాగిన వాళ్ళు ఏడుస్తారు తెలుసా? మీకు ఎలా? నేను తాగలేదండి, మీకు ఎలా తెలుసు అండి అనుకో. చాలామందిని చూసాం, చాలామంది కొంతమంది ప్రార్థించమని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి ఆ హ్యాబిట్ నాకు లేదు, చిన్నప్పటి నుంచి లేదు. స్మోక్ కానీ డ్రింకింగ్ కానీ ఈ హ్యాబిట్ లేదు చిన్నప్పటి నుంచి. దేవుని కృప. ఎందుకంటే మా నాన్నగారికి లేదు, నాకు రాలేదు. ఒకవేళ ఉంటే వచ్చినేమో నాకు తెలీదు. అది లేదు. లవర్ బాయ్గా మాత్రం ఉండేవాడిని, అది ఉంది. దాంట్లోంచి దేవుడు తప్పించాడు. బట్ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ లేదు, ఎప్పుడు లేదు అది. సో నాకు తెలుసు, చాలామందిని చూశాను. ఆడు వచ్చి ఊరికి నేడుస్తూ ఉంటారు వాళ్ళు. ఆ బిడ్డ పిల్లల్ని పట్టుకుని, రే నాన్న నీకు నేను ఉన్నానురా, ఎంత వెటకారంగా ఉంటుందంటే వీడికి ఈ దుఃఖం ఎక్కడి నుంచి పొంగొస్తా నాకు అర్థం కాదు. ఇది నిజమైన దుఃఖమా, దొంగ దుఃఖమో అర్థం కాదు అసలు. నేను అనుకోండి వీళ్ళు కూడా తాగేసి దొర్లుతా అలా పొరులుతా తెల్లవార్లు తాగుతా ఉన్నారు. ఇంకా ఏరులై పారుతున్న మద్యం. చాలామంది అంటారు కదా, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ వచ్చినప్పుడు మద్యం ఏరులై పారుతుంది అని రాస్తారు పేపర్లో కొటేషన్. భలే రాస్తారు వాళ్ళు. వాళ్ళకి వచ్చిన ప్రాసమానం ఎవరికీ రాదు కదా, ఏరులై పారుతున్న మద్యం అంటారు కదా. సో అలాగా మొత్తం వెళ్తూ ఉంటే మోషే గారు వచ్చాడు. మోషే గారు వచ్చేసరికి ఒక్కసారి అలా చూశాడు సీన్. అక్కడ దేవుడు బీపీ ఆపాడు. ఈయనకి మహాకోపం వచ్చేసిందండి. ఎవరికి? మోషే గారికి. జనరల్గానే మోషే గారు చాలా కోపస్తులు. నేను చాలాసార్లు చెప్తాను, గుద్దుకు మనిషిని చంపేయగలిగే సమర్థత ఉన్నవాడు మోషే. కానీ కోపాన్ని ఏం చేశాడు? చంపేశాడు. ఏం చేశాడు చెప్పండి? లోకంలో కోపం చచ్చింది, మరి ఎక్కడొచ్చింది? ఆత్మ సంబంధమైన కోపం. ఇదే కోపం అంటే ఏంటి? వాళ్ళు పాడైపోతుంటే తట్టుకోలేడు. కోపాల్లో రెండు రకాలు ఉన్నాయి. నిన్నేమన్నా అంటే వచ్చే కోపం, అర్థమవుతుందా? నీ ఈగో హట్ అయితే వచ్చే కోపం. కానీ దేవుని పనులు ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎవరన్నా ఆత్మీయంగా లేకపోతే నీకు ఎప్పుడు కోపం రాదు. ఓన్లే సావనాలు సావేదో అనుకుంటారు. అంతేగాని వాళ్ళు దిగజారిపోతున్నారు అనే బాధ, భారం, కోపం వచ్చి సీరియస్గా వెళ్ళి నువ్వు చేసే తప్పు, ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు అని హెచ్చరించారు ఎప్పుడైనా కోపంతో? అలవాట్లేదన్నా. అదే మనల్ని ఏమన్నా అంటే నన్ను అన్నావంట నువ్వు, ఎంత బీపీ వచ్చేద్దండి. ఆ కోపం వస్తుంది, కానీ ఆత్మ సంబంధంగా దిగజారిపోతే కోపం రాదే. మోషే అలాంటి కోపంలోకి వచ్చాడు. చంపేసే పరిస్థితి నుంచి ఏమైపోయినా పర్వాలేదు, దేవుని కొరకు బ్రతుకుదాం అనే డెసిషన్ తీసుకున్న వ్యక్తి మోషే. చూశాడండి, తట్టుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? అక్కడికి వచ్చి వాళ్ళ చుట్టూ వింటున్న పాట ఏంటి?
అక్కడ మోషే కళ్ళారా చూసింది ఏంటి, నడిపించిన విషయం ఏంటి, ఎన్ని అద్భుతాలు తన చేతులతో చేశాడు, ఎన్ని అద్భుతాలు తన కళ్ళారా చూశాడు, ఎంత అద్భుతంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, ఇవన్నీ ఒక దైవజనుడికే కదా తెలుసు, అవునా కాదా? ఒక దైవజనుడికి తెలుసు. ఆ దైవజనుడు ఆ పరిస్థితిని తట్టుకోలేకపోయాడండి. తట్టుకోలేకపోయేసరికి వెంటనే ఆజ్ఞాపలకలు తీసుకొచ్చి నేల తీసుకొట్టేశాడు. 40 దినాలు కష్టపడి ప్రార్థన చేశాడండి మోషే. 40 దినాలు కష్టపడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇంకా తట్టుకోలేక ఏం చేశాడు తెలుసా? వీళ్ళ కోసం ఈ ఆజ్ఞాపలకలు తెచ్చింది అనుకున్నాడేమో, నాకు తెలీదు. ఆ కోపం తట్టుకోలేక నేలకేసి ఏం చేశాడు? కొట్టేశాడు. దానికోసం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఎంత నష్టం వచ్చా ఉంటే. సంఘంలో నువ్వు చేసే పొరపాటు సంఘానికి తీరని నష్టాన్ని కలగజేస్తుంది, గుర్తుపెట్టుకో. దేవుని చిత్తానికి నువ్వు ప్రవర్తించే విధానం దేవుని పరిచర్యకు తీరని నష్టాన్ని కలగజేస్తుంది. మోషే చూశాడు, తట్టుకోలేకపోయాడు, వెళ్ళాడు. రే నా పక్షాన్ని ఎవరన్నారు రండిరా అన్నాడు. అనేసరికి ముందే అన్నాడు తెలుసా? అహరోను పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఏంట్రా నువ్వు చేసే పని ఏంట్రా అన్నాడు. వాస్తవానికి మోషే పెద్దోడా అహరోను పెద్దోడా? కానీ చాలా విచిత్రమైన సంఘటన ఒకటి చదివితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. డైరెక్ట్గా స్వయన దేవుడు మోషే అహరోన్ రిలేషన్స్ గురించి ఏమన్నాడు తెలుసా మీకు? కాదు అహరోనికి నువ్వు దేవుడు అన్నాడు. చదువురండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. అతడు నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి ఏమై ఉంటాడు అన్నాడండి? ఎలా ఉంటాడంట? నీవు అతనికి ఎలా ఉంటావు? దేవుడుగా ఉంటావు. చాలా విచిత్రం చూడండి. ఒక దైవజనుడిని దేవుడు ఏ స్థానంలో కూర్చోబెట్టాడు? దేవుని స్థానంలో. ఎంత అద్భుతమో చూడండి. నాకు అది చదివినప్పుడు అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. మనం దేవుడి స్థానంలో ఎవరైనా ఊహించగలమా? ఊహించలేం. కానీ స్వయాన దేవుడు మోషే గురించి మాట చెప్తున్నాడు. మోషే, అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. అందుకే ఆది ప్రధాన యాజకుడు అహరోను అయితే అహరోనుకి నువ్వెవరవో తెలుసా? దేవుడవు. అంటే అహరోను పెద్దోడు, కానీ వాస్తవంగా అహరోను. ఇప్పుడు లోకల్లో ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే, మనకన్నా చిన్నోళ్ళకి నమస్కారం చేస్తే ఏదో ఆయుష్ తగ్గిపోతా అంటారు కదా. కానీ ఇప్పుడు అహరోను పెద్దోడా మోషే పెద్దోడా? అహరోను పెద్దవాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అహరోనికి మోషే దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామం స్తుతిద్దామా? ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఒక దైవజనుడి స్థానం అది. ఆ స్థానం ఇచ్చాడు. స్వయాన ఎవరు పలికారు ఈ మాట? దేవుడే పలికాడు. ఇదిగో అహరోను నీకన్నా పెద్దోడై ఉండొచ్చు, నువ్వు నోటి. ఎందుకంటే నీకు ప్రవక్త, నీకు బదులు నోరు అని ఎందుకన్నాడంటే, మోషేకి నత్తి. మోషేకి ఏం చెప్పండి? నత్తి వాడిని కూడా వాడుకుంటాడు. అయితే అన్నాడు తెలుసా, నీకు విషయం నువ్వు అతనికి చెప్పు, అతను మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడితే టెన్షన్ పడుతున్నావు కదా. ప్రభా, నేను నోటి మంచం గలవండి ప్రభా, రాజు ముందుకెళ్ళి నేను మాట్లాడితే గంట సేపు మాట్లాడగలను. నా మాట నుంచి వాళ్ళు ఏం చేస్తారు? నవ్వుతారు ప్రభా. ఇప్పుడు మాకు ఎప్పుడైనా మాటలు తడబడితే మీకు ఏమొస్తుంది? వస్తుంది కదా. అలాంటప్పుడు ఒక మోషే గారికి నత్తి, ఆయన మాట్లాడితే నవ్వుతారనే భయాందోళనలు అతని జీవితంలో ఉన్నాయి. దేవుడు అన్నాడు, నీకు నూరు అతను పెడతాను. కానీ నువ్వేంటో తెలుసా? నువ్వు అతనికి దేవుడివి. నువ్వు అతనికి ఏమవుతావు? ఒక దేవుడి స్థానాన్ని ఇచ్చాడు. నాకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అహరోను పిలిచాడు, ఏయ్ నువ్వు చేసిన పని ఏంటి అని అంటే, నేనేం చేశాను? నేను అనుకుంటాను బహుశా వాళ్ళ కాన్వర్జేషన్ ఇలా జరుగుతూ ఉంటే నేనేం చేశాను రా అని ఉంటాడంటారా? అని ఉంటాడా? అంత సాహసం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, రే నువ్వు అన్నవే కావచ్చు, నీకు అతను ఏమవుతాడు? దేవుడిని ఎప్పుడు ఒరే అని పిలుస్తారు? ఎవడన్నా పిలవరు కదా. దేవుడు చిన్నవాడే కావచ్చు, కానీ నువ్వు మొక్కాల్సింది అతనికే, నువ్వు సమాధానం చెప్పాల్సింది అతనికే. నువ్వు పెద్దోడు అయితే ఉండొచ్చు, నీకు మంచి స్థానం నేను ఇచ్చి ఉండొచ్చు, ప్రజలతో రాజులతో మాట్లాడే స్థానాన్ని నీకు ఇచ్చాను. కానీ నీ వెనకాల నడిపించేది ఎవరో తెలుసా? మోషే. నువ్వు సరెండర్ అవ్వాల్సింది ఎవరికో తెలుసా? నీ తమ్ముడికి. నువ్వు జవాబుదారీతనం ఎవరు చెప్పాలి తెలుసా? నీ తమ్ముడికి. చిన్నోడు అని అనుకున్నావా, దెబ్బతింటావు. అంటే పిలిచాడు. పిలిచి ఏంట్రా అని అనలా. మోషే గారు నువ్వు చేసిన పనిరా అని అంటే, ఎందుకంటే ఆ హక్కు ఎవరికుంది? మోషేకు ఉంది. ఇప్పుడు అహరోను అన్నట్టు నేనేం చేశానండి? అయ్యా మోషే గారు నేనేం చేశానండి? వాళ్ళ టార్చర్ తట్టుకోలేక దూడను తయారు చేశాను.
అప్పుడు ఏమన్నా తెలుసా, వాళ్ళ విచ్చలవిడిగా ప్రవర్తించడానికి వాళ్ళని నువ్వే, అంటే నేరం ఎవరి మీద వేశాడు? అహరోను మీద వేశాడు. గుర్తుపెట్టుకో. నువ్వు సీరియస్గా చెప్పుంటే, నువ్వు తప్పని గద్దించుంటే, రేయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అని మోకరించి ప్రార్థన చేసి, దేవా వీళ్ళు సణుగుతున్నారయ్యా, దూరం తయారు చేయమంటున్నారయ్యా అంటే వాళ్ళతో నువ్వు ఏం పలకాలో నీ నోటికి తోడుగా ఉండి ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుండేవాడు కదా. కానీ ఆ పని చేయకుండా పిచ్చి పని చేసావు నువ్వు. వాళ్ళు చెప్పినట్టు విన్నావు. గుర్తుపెట్టుకోండి, జనులు చెప్పినట్టు నువ్వు వినడం కాదు, ఎవరు చెప్పినట్టు వినాలా. ఈరోజు చాలామంది అంటున్నారు సంఘం చెప్పినట్టు దైవజనుడు వినాలని. నో, చాలా డినామినేషన్లో జరుగుతున్నది ఏంటి తెలుసా, సార్ మీరు గట్టిగా చెప్తే ట్రాన్స్ఫర్ అయిపోతారు అంటున్నారు ఇప్పుడు. అందుకే నేను ఎప్పుడు భయపడపోవడానికి కారణం, నన్ను ట్రాన్స్ఫర్ చేసేవాడు ఎవరు లేడు. నన్ను ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవరి వల్ల అవుద్ది. అందుకే ఎవరి కింద పని చేయకపోవడానికి. అందుకే చాలామంది అన్నారు, అన్నా మీకు మందిరం కట్టి పెడతాం, మీకు సహాయం చేస్తాం, మేము చెప్పినట్టు వింటారు. నో, దేవుని చిత్తంలో సేవకు వచ్చాను, ఎవరి అండర్లో పని చేయడానికి రాలా. నేను ఎవరి అండర్ కింద పని చేస్తాను? దేవుని అండర్లో పని చేస్తా. అంతేగాని ఎవరి అండర్లో కూడా నేను పనిచే. చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఇప్పుడు లొంగలా. ఎందుకో తెలుసా, దేవుడు చెప్పింది నేను చెప్పగలగాలి అని అంటే దేవుడు చెప్పిన సేవ చేయాలా. నా పైన ఇంకోటి ఉంటే వాడు చెప్పినట్టు నేను వినాలా. ఉండడం తప్పని నేను చెప్పట్లా, పని చేయాలా, తప్పు కాదు. కానీ నా పిలుపు అది కాదు, నా పిలుపు అది కాదు. అర్థమవుతుందా? సో అహరోను పిలుపు ఏంటి? నువ్వు మోషే చెప్పినట్టు చేయాలని పిలుపు. అందరికి ఒకే పిలుపు ఉండదు కదా. మరి మోషేకి ఎవరి పైన? మోషేకి ఎవరు లేరుగా. మోషే కింద ఎవరున్నారు ఇప్పుడు? అహరోను ఉన్నారు. ప్రతి ఒక్కరి పిలుపు ఒకటే కాదండి. ఒకళ్ళు స్వతంత్ర సేవ చేయమని పిలవచ్చు, ఒకళ్ళు ఇంకొకరు అండర్ కింద పని చేయమని పిలవచ్చు, రకరకాలుగా ఉంటుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఎక్కడ పని చేసినా, ఏ డినామినేషన్లో పని చేసినా, సేవ చేసినా, పరిచయం చేసినా తప్పు లేదు. కానీ ప్రజలు చెప్పిన బోధ నువ్వు చెప్పడానికి ఇల్లేదు. దేవుడు నీకేది ఇచ్చాడో ఆ మాట ఉన్నట్లుగా చెప్పగలగాలి. అహరోను ఫెయిల్ అయ్యాడు ఆ విషయంలో. ఆది ప్రధాన యాజకుడు అహరోను బట్ ఫెయిల్ అయ్యాడు. మోషే వచ్చి కోప్పడ్డాడు, నువ్వే వాళ్ళని అప్పగించావు అని మాట. నేనేం చేయలేదని. నువ్వేం చేయాలంటే కుదరదు, నువ్వే అప్పగించావు అని చెప్పి, రే నా పక్షాన్ని ఎవరన్నా రండి అంటే కొంతమంది వచ్చారు. ఎవరైతే దీనికి ప్రేరేపణ చేశారో, అంటే ఇప్పుడు దూడం తయారు చేయమని ఆలోచన 6 లక్షల మందికి వచ్చేసి ఉంటుంది అంటారా? ఎవడో ఒక పనికి మన చీడ పురుగు ఉంటారు, వీడు మొదలెడతాడు, అరే మోషే గారు ఇంకా రాలేదు కదా, అహరోను గారిని అడుగు. ఎవరిని అడుగు? ఈ చీడ పురుగు ఎవడో ఉంటాడు. సంఘాల్లో గలిబిలి జరిగిందంటే అందరి వల్ల జరగదు. ఎప్పుడు ఎవడో ఒక చీడ పురుగు ఉంటారు. ఆ చీడ పురుగు నెమ్మదిగా స్టార్ట్ చేస్తుంది. ఇది కరెక్టేనా పాస్టర్ గారు, మరి ఇంత గట్టిగా చెప్పొచ్చా? ఇలా కొన్ని ఉంటాయి కదండి. ఎవడో స్టార్ట్ చేశాడు. నేను అనుకుంటాను కొంతమంది చనిపోయారు కదా, 3,000 మంది ఎంతమంది చనిపోయారు కదా. ఈ 3,000 మంది ఎవడైతే ఆలోచన స్టార్ట్ చేశారో, ఎవరైతే దీనికి ఊతాన్ని ఇచ్చారో, ఎవరైతే దూడం తయారు చేయని మిగతా వాళ్ళని రెచ్చగొట్టారో వాళ్ళు లేపేసి ఉంటారు నాకు తెలుసు. దేవుడు అన్యాయస్తుడు కాదుగా. ఎవడు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష వాళ్ళకే. అంటే మిగతా వాళ్ళకి హెచ్చరికగా వీళ్ళు లేపేయడం అంతే. లేదు 6 లక్షలు పోవడం మంచిదా, 3,000 పోవడం మంచిదా? గట్టిగా చెప్పాలా. కానీ ఈ నిర్ణయం దేవుడిది కాదు. బాగా గుర్తుపెట్టాను. నో, ఇది ఎవరిది? మోషే గారిది. దేవుడి నిర్ణయం అయితే మొత్తం. కానీ గుర్తుపెట్టుకోండి, దైవజనుడి నిర్ణయం వేరే ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొమ్మలు నరికేస్తే మిగతా కొమ్మలు బాగుంటాయి. ఇప్పుడు ఒక చెట్లో కొన్ని కొమ్మలు చచ్చుబడిపోయి ఉంటాయి కదా, దాన్ని ఏం చేస్తాడు ఆ తోటమాలి? కట్ చేస్తాడు. అంటే అది కట్ చేస్తే మిగతా చెట్టుకి ఏంటి అంటే మిగతా కాలబలం అంతా బాగుండాలంటే కొంతమంది పోవాలనుకున్నాడు దైవజనుడు. అంతే. ఆ దినాన జరిగిన వధ భయంకరం. కేవలం విగ్రహారాధన వల్ల, చెప్పిన మాట వినకపోవడం వల్ల. అంటే ఆ రోజు అది పెట్టుకుని పార్టీ చేసుకున్నారండి. ఏం చేసుకున్నారండి? పార్టీ చేసుకున్నాడికి ఏం గుర్తుండవు. దేవుడు మాటలు గుర్తులేవు, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటం గుర్తులేవు, మన్నా ఎలా తిన్నామో గుర్తులేదు, బండ నుంచి నీళ్ళు ఎలా, అన్నీ మర్చిపోయారు. అట్ ద సేమ్ టైం బబులోను సంస్థానంలో బెల్షస్సర్ జీవితంలో కూడా జరిగింది అదే. ఏం జరిగింది? తన తండ్రి ఎలా గడ్డి వేశాడో మర్చిపోయాడు, తన తండ్రికి ఎలాంటి శిక్ష వేశాడో మర్చిపోయి దేవుని ఆలయంలోని పాత్రలు తీసుకొచ్చి ఆలయంలో పార్టీ చేసుకుంటూ తన ఉపపత్నులతో, రాణులతో, అధిపతులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? వచ్చి వారు మనం ధ్యానం చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మిగతాది వచ్చి వారు మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. మోకరిద్దాం,
ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు ఎక్కడ మనం పడిపోయామో గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీలో నువ్వు పడిపోయా గుర్తుపెట్టుకోవాలి. ఏ విగ్రహారం దగ్గర పడిపోయా గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడా, ఈ వాక్యం వింటున్న టీవీ ముందు కూర్చున్న సేవకుడా, జనులు చెప్పినట్టు వాక్య పరిచర్య చేస్తున్నావా? దేవుడు చెప్పినట్టు చేస్తున్నావా? దేవుడు చెప్పినట్టు చేస్తే నీ పరిచర్య అభివృద్ధి అవుద్ది, నువ్వు సేవలో వృద్ధి పొందుతావు. ఈ మాట వింటున్నప్పుడు యవనస్తుడా, నేను ఇన్ని పనులు చేసిన ఏ శిక్ష రాలేదు అనుకోండి, నీ కొరకు నీ తల్లి ప్రార్థన చేస్తుంది. అల్లాడు మోషే ఆపినట్లుగా ఈరోజు నీ భార్య ఆపుతుంది కాబట్టి నువ్వు ఇంకా శిక్షించబడకుండా మిగిలావు. నీ దైవజనుడు నీ పక్షాన ప్రార్థిస్తున్నాడు కాబట్టి నీ కుటుంబం ఇంకా క్షేమంగా ఉంది. గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు నువ్వు పొరపాటు చేస్తుంటావు, ఎన్నిసార్లు తప్పు చేస్తుంటావు, ఎన్నిసార్లు వాక్య విరుద్ధంగా ప్రవర్తన చేస్తుంటావు. బట్ నీ దైవజనుడు నీ పక్షాన ప్రార్థించాడేమో, నీ భర్త నీ పక్షాన ప్రార్థించాడేమో, నీ తండ్రి నీ పక్షాన ప్రార్థించాడేమో, నీ తల్లి నీ పక్షాన ప్రార్థించిందేమో, అందుకే ఇంకా సురక్షితంగా ఉన్నావేమో. ఇంకా పొరపాటు చేయకుండా ఈ రాత్రైనా నీ బ్రతుకుని మార్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు పార్టీ చేసుకుంటున్నావా? విందులు చేస్తున్నావా? చిందులు వేస్తున్నావా? విచ్చలవిడిగా సంఘంలో దిక్కుమాల కార్యక్రమాలు చేస్తున్నావా? ఎంత ధైర్యం! ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, బెల్షస్సర్ అదే చేశాడు. ఏం చేశాడు? దేవుని మందిరంలో ఆలయంలోని పనిముట్టుతో విచ్చలవిడిగా పార్టీ చేసుకున్నాడు. ఈరోజు దేవుని మందిరంలో దేవుని ఆలయంలో విచ్చలవిడి వెర్రి వేషాలు వేస్తున్నావా? పిచ్చి వేషాలు వేస్తున్నావా? సినిమా పాటలకు డాన్సులు వేస్తున్నావా? సినిమా మిమిక్రీలు చేస్తున్నావా? నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావా? నో! ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం ఒక్కటే, నువ్వు నాశనం అయిపోకూడదని, నువ్వు పతనం అయిపోకూడదని. ఈ హెచ్చరిక మాటలు ఇశ్రాయేలు ప్రజలు పతనం అవ్వకుండా దైవజనుడు ఆపాడే. నువ్వు పతనం అయిపోకుండా ఈరోజు నీ చిన్న ప్రార్థన ఆపబోతుంది. ఇప్పటికే దేవుని శిక్ష నీ మీదకి రాబోతుంది. అయితే దైవజనుడిగానే ప్రార్థన చేస్తున్నా, నువ్వు మోకరించి, అయ్యా ఈ వ్యాధి అందుకే వచ్చిందయ్యా, ఈ నష్టం అందుకే వచ్చిందయ్యా, ఈ వ్యాపారంలో నష్టం అందుకే వచ్చిందయ్యా, ఉద్యోగంలో ఫెయిల్యూర్స్ అందుకే వచ్చినాయా, ఆర్థిక సమస్యలో ఫెయిల్యూర్స్ అందుకే వచ్చినాయా. ఎస్, అయితే ఆ నష్టంలోంచి బయటికి రప్పించండి. ఇంకా నష్టంలోకి వెళ్ళిపోకుండా ఈ చిన్న ప్రార్థన ఆపబోతుంది. మోకరించి ప్రార్థన చేయగలిగితే, అవును ప్రభువా, నాకు నచ్చినట్టు నా ఇష్టం అనుకున్నట్టున్నాను, ఈ రాత్రి నా పద్ధతి మార్చుకుంటా, నా బ్రతుకు మార్చుకుంటా. మోకరించి ప్రార్థించండి. మీ కొరకు ఒక దైవజనుడిగా ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. టీవీ ముందు కూర్చున్న మీరందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి. నీ కొరకు మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి, ఈ రాత్రి ప్రభా మాతో మీరు మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, అలనాడు బబులోని సంస్థానంలో దర్యావేసి ఎలాగైతే పార్టీ చేసుకుని ఇష్టానుసారంగా దేవుడి మందిరంలో ఆలయంలోని పనిముట్లు తెచ్చుకుని దాంట్లో వైన్ పోసుకుని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా పార్టీ చేసుకున్నాడో, ఎన్నోసార్లు నీ మందిరంలో పిచ్చి వేషాలు వేసానయ్యా, ఎన్నోసార్లు మందిరంలో అల్లరి వేషాలు వేశానయ్యా, ఎన్నోసార్లు మందిరంలో పోకిరి మాటలు మాట్లాడానయ్యా, ఎన్నోసార్లు మందిరంలో దరిద్రమైన విషయాలు మాట్లాడానయ్యా, ఎన్నోసార్లు మందిరంలో కూర్చుని సెల్ ఫోన్లో దరిద్రమైన విషయాలు చూశానయ్యా. నాకు నచ్చినట్టు నా ఇష్టం అన్నట్టుగా బ్రతికా. ఈ మాటలు వింటున్న దైవజనుడా, ఎవరైతే ప్రభువా, అవును ప్రభువా, మందిరంలో అల్లరికి కర్తనయ్యాను, సినిమా పాటలకు వేయించాను, సినిమా పాటలకు డాన్సులు వేయించాను, స్టెప్పులు వేయించాను, నా ఇష్టానుసారమైన సేవ చేశాను. కానీ ఈ రాత్రి నాకు హెచ్చరిక పంపించావు ప్రభువా. ఈ మాటలు వింటున్నప్పుడు నా సేవా విధానాన్ని మార్చుకుంటా, నా బ్రతుకును మార్చుకుంటా, నా బోధన మార్చుకుంటా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, ఏ విశ్వాసం అయితే తీర్మానం చేసుకుంటున్నారో వారిని స్థిరపరిచి బలపరిచి ప్రభు ఈ ప్రార్థన ద్వారా, ఈ తీర్మానం ద్వారా భయంకరమైన నష్టంలోకి వెళ్లకుండా వాళ్ళని కాపాడుకునే అద్భుతమైన అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుని కన్నీళ్ళు విడిచి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి బలపరిచి ప్రభు వారి పాపాలను క్షమించి నీ కొరకు మండే అగ్ని వలె బ్రతకడానికి అటువంటి అవకాశాన్ని కల్పించమని, ప్రభు వాక్యం విని కూడా ఇంకా కఠినంగా ఇలాగే చెప్తారులే అని ఎవరైనా ఈజీగా తీసుకుంటే వారి హృదయాలు కూడా మార్చమని, దేవా, ఏ వ్యక్తి నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుక ఈ మాటలు విన్న ఎవరైనా సరే, అవును ప్రభువా, నేను నష్టానికి వెళ్లకుండా ఈ చిన్న ప్రార్థన ద్వారా నా జీవితాన్ని కాపాడుకుంటానయ్యా, బ్రతుకును మార్చుకుంటానయ్యా అని ఏ సేవకుడు తీర్మానం చేసుకున్నా, ఏ విశ్వాస తీర్మానం చేసుకున్నా, కూడి వచ్చిన వాళ్ళు ఏ బిడ్డ తీర్మానం చేసుకున్నా వాళ్ళ తీర్మానం స్థిరపరిచి బలపరిచి అంతము వరకు నీ కొరకు నమ్మకంగా బ్రతికి భాగ్యాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సాహసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలకును, లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న వారికి, టీవీ వర్తమానం ద్వారా ఈ మాటలు
ప్రభు విన్న ప్రతి ఒక్క బిడ్డకు నిరంతరం తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. రండి, వినండి, రక్షణ పొందండి. జేజీఎం పాస్టర్స్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యములో బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు రక్షణ సువార్త మహోత్సవములు. తేదీలు 2024 ఏప్రిల్ 16, 17 అనగా మంగళ బుధవారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం ఎస్పీజీ గ్రౌండ్స్ నందు, నంద్యాల. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం శ్యామ్ గారు, 2 అంచుల ఖడ్గం, నిరీక్షణ టీవీ వర్తమానికులు, గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. బ్రదర్ జాషువా గరికి గారు, సువార్త గాయకులు, ఏలూరు. సభల కన్వీనర్ బ్రదర్ నెహెమియా గారు. సెల్ నంబర్ 9392000273 మరియు 9392000274. ప్రేమతో ఆహ్వానించువారు బేతేలు ప్రార్థన మందిర విశ్వాసులు, గోపాలపురం మరియు ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్స్, నంద్యాల. అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో 2 అంచెల ఖడ్గం మన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి నంద్యాల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా శుభవార్త. మరి 2024 ఏప్రిల్ 16, 17 తారీఖుల్లో నేను నంద్యాల రాబోతున్నాను. ఎస్పీజీ గ్రౌండ్స్లో జరిగి రక్షణ సువార్త మహోత్సవాల్లో నేను వర్తమానాన్ని అందించబోతున్నాను కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ కొరకు ఆహ్వానిస్తున్నాను. వర్తమానం అనంతరం మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయబోతున్నాను కనుక ఈ చక్కటి అవకాశాన్ని మరి నంద్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మీ బంధుమిత్రులకు, రక్త సంబంధులకు, స్నేహితులకు అందరూ కూడా తెలియచేయండి. కుటుంబంగా రండి, ఆత్మీయంగా బలపడి దేవుని మేలులు పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. తప్పక వస్తారని ఆశిస్తూ ప్రేమ పేరుకు ఆహ్వానాన్ని అందిస్తున్న మీ దీన సేవకుడు బ్రదర్ ఎం శ్యామ్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.